ఇండిగో సంస్థ ద్వారా ప్రయాణికులు గత 3-4 రోజులుగా పడుతున్న అవస్థలు, బాధలు అన్నీ కావు, మనందరం చూస్తున్నాం. దీని వెనకాల కారణం ఏమిటి, అసలు మూల కారణం ఏంటని ఆలోచిస్తే ఆశ్చర్యపోతాము. లాభం, డబ్బు. అంటే ఇండిగో అనే ఒక సంస్థ ఇవాళ భారతదేశంలో దాదాపుగా ఏవియేషన్ రంగంలో 60%, అంటే ఇవాళ ఎన్నైతే విమానాలు నడుస్తున్నాయో, భారతదేశం వెలుపల కావచ్చు, భారతదేశం లోపల కావచ్చు, ఎంతమంది అయితే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో, దాదాపు ప్రతి ఏడాది 16 కోట్ల మంది కేవలం విమానాల ప్రయాణాలు ఇండియాలో చేస్తారు. 16 కోట్ల మందిలో 10 కోట్ల మంది కేవలం విమానాలు ఎవరి ద్వారా ప్రయాణాలు చేస్తారని చూస్తే ఇండిగో ద్వారా. 60% ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ రంగమంతా ఒక ఇండిగో చేతుల్లో మాత్రమే ఉండడం అనే గుత్తాధిపత్యం అనొచ్చు. అది నిజానికి చాలా అతిపెద్ద మిస్టేక్. కారణాలు ఏమైనప్పటికీ గత కొన్నేళ్లుగా అది స్పైస్ జెట్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ అంటే ఇలా చాలా రావడం వెళ్ళడం లాంటి ట్రూ జెట్ లాంటి వాటితో సహా, అంటే ఓవరాల్గా ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు, అంటే ఇండిగో లాంటి సంస్థ 60% ఇండియన్ మార్కెట్ని కలిగి ఉన్నప్పుడు, అది నిజానికి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక రూల్ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే దాన్ని కూడా అమలు పరచాంత గుత్తాధిపత్యం ఉండడం అనేది ఇండిగో దగ్గర చూస్తాం మనం. లాస్ట్ ఇయర్ అంటే 2024 నిజం చెప్పి లాస్ట్ ఇయర్, అది కూడా జూన్ 1 కల్లా ఉన్న పైలట్లకి ఎక్కువ అంటే రెస్ట్ ఇవ్వాలి అని. ఉదాహరణకి వారంలో 36 గంటలు మినిమం రెస్ట్ ఇవ్వాలి పైలట్లకి అనేదాన్ని 48 గంటలు చేయడం. పైలట్లు అంటే విమానాలు నడిపేవాళ్ళు, నైట్ ల్యాండింగ్ అంటే రాత్రిపూట నడపడం అనేది. ఇట్లా విమానాలను నడిపే పైలట్లకి రెస్ట్ లేకుండా, వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి ఆలోచించకుండా, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించకుండా, ఎంతమంది అయినా ప్రయాణం చేయండి, ఎలాగైనా ప్రయాణం చేయండి, ఏ విధంగా ప్రయాణం చేయండి, మనుషులు పోయినా పర్వాలేదు, అవస్థలు పడ్డా పర్లేదు, మాకు మాత్రం లాభాలు ఉండాలి అనే ఒకనొక, నాకు తెలిసి ఇంతటి ఇన్హ్యూమన్ బిజినెస్ ప్లాన్ ఉండడం అనేది ఇవాళ ఇండిగో వల్ల జరుగుతున్న అవస్థలకి కారణం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.